హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగర షీ టీం పోలీస్ ఉమెన్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో పాటు డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకే షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. లైంగిక దాడికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఉమెన్ ఎక్స్పోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాయత్రి అందిస్తారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎక్స్పో జరుగుతోంది. అయితే ఈ ఎక్స్పోలో కేవలం షీ టీమ్స్ కి సంబంధించిన స్టాల్స్ మాత్రమే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా వివిధ రకాల స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే హాకై అనే అంటే ఐటీకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఒక యాప్ని హాకై అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొన్నట్లయితే ఆ యాప్లో నుంచి మనం పోలీసెస్కి డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడం కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇదే స్టాల్లో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ యాప్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఏంటో అడిగి తెలుసు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ ఇనిషియేటివ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశాము. దీంట్లో స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే హాకీ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా ఏంటంటే దీని ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్స్కి అవైలబుల్ ఉంది. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే మేము 8 రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ అండ్ SOS బటన్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. SOS బటన్ ద్వారా ఏంటంటే పానిక్ అలర్ట్ అనమాట. వాళ్ళు ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్లో కానీ ఎమర్జెన్సీలో కానీ ఉన్నప్పుడు జస్ట్ ఆ బటన్ ఏదైతే ముందు క్రియేట్ చేసుకుని ఉంటారో అడ్వాన్స్గా ఆ బటన్ని ప్రెస్ చేస్తే వాళ్ళ GPS లొకేషన్ అనేది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఏంటంటే నియర్ బై ఉన్న కాప్స్ వాళ్ళని ఈజీగా రీచ్ అయ్యి ట్రాక్ చేసుకుని వాళ్ళని మనం థ్రెట్ నుంచి రిజాల్వ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అలాగే దీంట్లో బేసిక్ అసలు ఈ అప్లికేషన్ ఎందుకు అంటే ప్రతి సిటిజన్ని కూడా ఒక పోలీస్ లాగా యూనిఫామ్ లేని పోలీస్ లాగా మార్చాలని. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టాల్ దేని గురించి అంటే టెర్రస్ గార్డెనింగ్. అంటే ఇప్పుడు ఉన్న ఈ ఎగ్జిబిషన్ లో కేవలం మహిళల అంటే షీ టీమ్స్ కి సంబంధించిన స్టాల్స్ మాత్రమే కాకుండా మహిళలకి సంబంధించిన అన్ని స్టాల్స్ అంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి గల అన్ని స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఈ స్టాల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Hi. My name is Aarti. Okay, the thing is we are a group of enthusiast gardeners. Okay, I would say he's the team leader. Don't go by his looks. He's doing great job. The thing is we all are passionate home gardeners who do terrace gardening, who do ground gardening, who do balcony gardening. So apart from encouraging people to do gardening, we also work towards solid waste management. Now the waste is one of the biggest challenge not only of this country but the entire, it's a global problem. The entire planet is being suffered with the kind of garbage what we are creating. So we are here along with the horticulture department who has invited us to spread the awareness to talk about home gardening and to encourage people to compost and segregate their waste. Barrats is an integrated center for women and children, madam. Here we see the rape cases and POCSO cases, domestic violence cases చూస్తాము. It is a integrated support under one roof అన్నమాట. ఇక్కడ లీగల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ అండ్ రిహాబిలిటేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇప్పుడు ఎవరికైనా ఫైనాన్షియల్గా పూర్ ఉన్నారు, వాళ్ళకి నిలదొక్కుకోవడానికి ఆధారం లేనప్పుడు రిహాబిలిటేషన్ సపోర్ట్ కూడా ఇచ్చి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం అన్నమాట. రేప్ కేసెస్ వస్తే వాళ్ళకి అటు ఇటు తిరగకుండా ఇక్కడ మొత్తం న్యాయం జరిగేలా 161 స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్ జరుగుతుందన్నమాట. అంటే గోప్యంగా ఉంచబడుతుంది, వాళ్ళు 10 చోట్ల తిరగాల్సిన అవసరం అనేది ఉండదు. సాధారణంగా మహిళలు అంటే ఊర్లలో నుంచి ఇళ్ల నుంచి పారిపోయిన మహిళలు ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ప్రాస్టిట్యూషన్ లోకి తోయడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి మహిళల్ని కాపాడి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ లాంటిది కల్పించడమే, వాళ్ళకి అవగాహన కల్పించడమే ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వికల్ప సెంటర్ ఉద్దేశం ఏంటంటే పునర్జన్మ అని చెప్పేసి దీన్ని చెప్పుకోవచ్చు. చాలామంది మన విలేజ్ల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి అమాయకులు ఇన్నోసెన్స్ లేడీస్ కానీ యంగ్ కానీ వచ్చినప్పుడు ఈ ఆర్గనైజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, లేకుంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అటువంటి వాళ్ళకు భ్రమలు కల్పించి వాళ్ళని తీసుకెళ్ళి ఈ వేశ్య వృత్తికి అమ్మేయడం కానీ, వాళ్ళతో అనుభవించడం కానీ, వాళ్ళతోటి ప్రాస్టిట్యూషన్ చేయడం అనేది ఈ ముఖ్య పట్టణాల్లో జరుగుతూ ఉంది. సో దీనిపైన ఇటువంటి నేరాలు మనకు రాష్ట్రానికి అవమానం, చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి
స్త్రీలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో నార్త్ జోన్లో వికల్ప సెంటర్ను ప్రారంభించేసి అక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ మనం ముందే వాల్ పోస్టర్లు కూడా పెట్టడం జరిగింది. అక్కడ హ్యూమన్ ట్రాఫిక్ ఉంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, మీకు మాయమాటలు చెప్పి ఈ మన పడుపు వృత్తికి ప్రోత్సహించడం జరుగుతుందని ముందే మనము చెప్పడం జరుగుతూ ఉంది. అవేర్నెస్ అక్కడ స్క్రీనింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము మా ఏరియాలో అక్కడ కెమెరాలు అన్నిటి పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాల్లో 3 టైమ్స్ ఆర్గనైజర్స్ మీద కదలికలు పెట్టడము, తర్వాత ఈ పోయే మనుషుల మీద కూడా సస్పిషియస్ మేనర్స్ మీద ఎవరైనా తిరిగే వాళ్ళని కూడా వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే కూడా ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. ప్రజ్వల వాళ్ళు ఉన్నారు, ప్రజ్వల కౌన్సిలింగ్ వాళ్ళ సహాయంతో మన వాళ్ళని 3 టీములు పెట్టాము. ఇటువంటి వాళ్ళను ఏదన్నా ఇన్నోసెన్స్ లేడీస్ వీళ్ళ దారిలో పడినప్పుడు ఆర్గనైజర్స్ చేతిలో చిక్కినప్పుడు మనం డెకాయ్ ఆపరేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇటువంటి దాంట్లో పోతే మీ ఆరోగ్యాలే కాకుండా మీ ఫ్యూచరు మీ మొత్తం జీవితమే కోల్పోతారు, ఇప్పటికీ మించిపోయినది ఏం లేదు, మన మానవ జీవితంలో మళ్ళీ మీరు పునర్జన్మ అని చెప్పేసి వాళ్ళకు ఒక విధమైన కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ ఉద్యోగరీత్యా కానీ సాధారణ జీవితాన్ని ప్రారంభించేదానికి వాళ్ళ ఫ్యామిలీలతోటి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళకు సురక్షితంగా వాళ్ళ జీవితాలు ఆనందించాలని చెప్పేసి దాని ఉద్దేశమే ఈ వికల్ప సెంటర్. సో మరి చూసారు కదండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టడానికి షీ టీమ్స్ ఎంతగానో ముందుకెళ్తూ ఉంది. అయితే ఇక్కడ చూస్తున్న ప్రతి స్టాల్లో కూడా మహిళలకి అన్ని విధాలుగా ఆదుకునే రకంగా అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ రోజు రేపు జరిగేటువంటి ఎక్స్పోని ఖచ్చితంగా నగరంలో ఉన్న మహిళలే కాకుండా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మహిళల్ని కాపాడుకునే విధంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఖచ్చితంగా ఎక్స్పోని ఒక్కసారైనా విజిట్ చేయాలి. అయితే రేపు అంటే March 5th సండే రోజు 5K రన్ నెక్లెస్ రోడ్ లో కూడా షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈ మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలని అరికట్టే విధంగా 5K రన్ కూడా నెక్లెస్ రోడ్ లో నిర్వహించబోతున్నారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాలి అన్నది షీ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కెమెరా పర్సన్ నవీన్ తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.